హెచ్ఎంపీవీ వైరస్ ప్రస్తుతం మరో లాక్డౌన్ రాబోతోంది. చైనాలో ఇప్పటికే హాస్పిటల్స్ అన్నీ కూడా నిండిపోయాయి. శ్మశానాల్లో స్థలం కూడా ఖాళీ లేదు. ఇలా అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో చాలా మంది ప్రజలు పానిక్ మోడ్లోకి వచ్చేశారు కూడా. కానీ ఈ హెచ్ఎంపీవీ వైరస్కు సంబంధించిన అసలు నిజాలేంటి? చైనాలో నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయా? అక్కడి ప్రజలు వణికిపోతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాడు చైనాలో ఉండే ఓ తెలుగు వ్లాగర్. అక్కడి పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు సండే, పాత వీడియో అనుకోకండి. ఇప్పుడు నేను ఏంటంటే రెస్టారెంట్కి వచ్చాను అనమాట. చూసారు కదా వెనకాల మనుషులు ఎలా ఉన్నారో, అంతా నార్మల్గా ఉండే సిచ్యువేషన్ అని చూపించడానికి వచ్చాను అనమాట. సో మనము ఇంకా డీటెయిల్గా మనం మాట్లాడుకోవడానికి నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గో. అంతా నార్మల్ సిచ్యువేషన్ ఉంది. మనమైతే ఇప్పుడు బుఫెట్కి వచ్చాము. ఓకే, మా ఫ్రెండ్స్తోనే చూసా కదా, పిల్లలకు వచ్చేస్తుంది అది అని చెప్పేసి అన్నారు కదా, పిల్లలకు వస్తుంది ఇది అని చెప్పారు కదా. చూసా కదా, పిల్లలు ఆడుకుంటున్నారు మంచిగా. చూసారు కదా జనాలు అందరు ఎలా ఉన్నారో, చాలా మంది. ఇది చైనాలో ప్రస్తుత పరిస్థితి. అక్కడ వైరస్ ఉన్నది నిజమే, కానీ ఇది ప్రస్తుతం అనుకుంటున్నంత డేంజర్ అయితే కాదు, ప్రాణాంతకం అసలే కాదు. ఈ విషయాన్ని ఆ వ్లాగర్తో పాటు అనేక మంది అసలైన వైద్య నిపుణులు చెబుతున్న విషయం. ఇప్పటికే ఇండియాలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్న విషయం నిజమే, కానీ అవేవి కూడా ప్రాణాంతకం అనేది కూడా కాదు అనేది అంతే నిజమంటున్నారు వైద్య నిపుణులు. హ్యూమన్ మెటానిమో వైరస్, సింపుల్గా హెచ్ఎంపీవీ, సాధారణ ఇన్ఫెక్షన్ వల్ల సోకుతుందని చెప్తున్నారు ఈ వైరస్ గురించి. దీనివల్ల దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. అయితే ఈ వైరస్ అసలు కొత్తది కాదంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి వింటర్ సీజన్లో వచ్చే జబ్బుల్లో 5 నుంచి 10% ఈ వైరస్ ఒక కారణమని చెప్తున్నారు. అంతేకాదు, ఇది ఆర్ఎన్ఏ వైరస్ అని, ఇది మ్యూటేట్ అవుతూ వేగంగా విస్తరిస్తుందని చెబుతున్నారు. అయితే దీని కారణంగా భయపడటం అనవసరమని ధీమాగా చెప్తున్నారు డాక్టర్స్. అంతేకాకుండా దీనికి కోవిడ్-19కి అస్సలు పోలికే లేదని చెప్తున్నారు. పాత వైరస్సే కదా, మరి దీనికి వ్యాక్సిన్ ఎందుకు లేదన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ వాడాల్సినంత ప్రమాదకర వైరస్ అయితే ఇది కాదు, అందుకే అక్కడ వ్యాక్సిన్ లేదు. అసలు దీనికి వ్యాక్సిన్ కనిపెట్టాల్సిన అవసరం కూడా లేదంటున్నారు వైద్య నిపుణులు. మామూలుగా జలుబు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటామో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. కేంద్రం కూడా ఇలాంటి ప్రకటన చేసిందే. ఈ వైరస్ అంత ప్రమాదకరం కాదని, ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురి కావద్దంటూ చెబుతోంది. అయితే ముందస్తు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలంటూ ప్రకటించింది. హెచ్ఎంపీవీ కేసులు పెరిగితే లాక్డౌన్ విధించే ఛాన్సెస్ ఉంటాయా అంటే లేదని చెప్తున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే కోవిడ్ వైరస్ లాగా దీనికి ఎక్కువ ఇంక్యుబేషన్ టైం లేదని, సో ఎక్కువ కంగారు అవసరం లేదంటున్నారు. అంతేకాదు, దీనికి ప్రత్యేకంగా మెడికేషన్ కూడా అవసరం లేదంటున్నారు. జ్వరం ఎక్కువగా ఉంటే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అంటున్నారు కొందరు వైద్య నిపుణులు. న్యూమోనియా వస్తే మాత్రం హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాలి, అప్పుడు మొత్తం సరిపోతుంది అంటున్నారు. దయ్యం కంటే భయం మా చెడ్డది అంటున్నారు. ప్రస్తుతం హెచ్ఎంపీవీ వైరస్ సిచ్యువేషన్ కూడా ఇలానే కనిపిస్తోంది. ఇప్పటికైనా అనవసరమైన చెత్తను మీ మైండ్లోకి ఎక్కించుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అలాగని వింటర్లో వచ్చే సాధారణ సమస్యలను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.